బాలుగా ఉన్నప్పటి నుండి తను ఏ విధంగా వర్తిల్లాడు, మనం కూడా ఆ విధంగా అభివృద్ధిలోకి రావాలనేటువంటి హెచ్చరికలు దైవ గ్రంథం నుంచి మనకి ఇస్తూ పోయాడు. అందుకొరకే ఏంటి, తల్లి ఒడి మొదటి బడి, తల్లి ఒడి మొదటి బడి. అక్కడి నుండి బాలుడు బాలిక నడవలసిన త్రోవలు నేర్పిస్తూ వస్తూ ఉంటాము. ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, ఏంటంటే బాల్యము అనేది శ్వేతపత్రము అంటే తెల్లటిది, దాని మీద ఏ రాత గీత లేకుండా, అంటే చల్లటి బట్ట వేసుకుని అయ్యారు కొంతమంది కూర్చున్నారు, తెల్లటి షర్ట్స్ ఉన్నాయి కదా. బాల్యం అనేది ఏంటిది, తెల్లటి రంగు, తెల్లటి వస్త్రము అనేది. తర్వాత యవ్వనం అనేదంట రంగుల చిత్రం అంట. యవ్వనం అనేది ఏంటిది, రంగుల చిత్రం. సరే, ఈ రెండు విషయాలు మనం ఆలోచిస్తే శ్వేతపత్రము చిన్నగున్నప్పుడు పిల్లలు నిష్కల్మషమైన హృదయంతో ఉండేటువంటి బిడ్డలు. మనం ఏ మంచి నేర్పిస్తే ఆ మంచిని ఏమి మనకు కల్మషం లేదు, ఏ మరక లేదు, ఏ మురికి లేదు, స్వచ్ఛంగా ఉండేటువంటి బిడ్డలకు మనం ఏ మంచి నేర్పిస్తే ఆ మంచిని నేర్చుకునేటువంటి వయస్సు కనుక మరి దాని మీద అక్షరాలు నల్ల పెన్నుతో రాస్తే నల్ల గీతలే పడతాయి, ఎర్ర గీతతో రాస్తే ఎర్ర గీతలే పడతాయి కదా. ఆ స్వచ్ఛమైనటువంటి వయస్సు ఏంటిది, బాల్య వయస్సు. సరే, ఆ వయసులో నేర్పించవలసిన మంచి విషయాలు నేర్పిస్తూ ఉండడం అనేది ఒక బాల్య దశ కనుక ఆ బాలుడు నేర్వలసిన మంచి విషయాలు నేర్పించాలని వాక్యం చెప్తుంది. ఇంకా మరి యవన దశలోకి వచ్చినప్పుడు ఏంటిదంటే అది రంగుల చిత్రము అన్నారు. రంగుల చిత్రం అని ఎలా వర్ణించాడు దైవజనుడు అంటే, యవన దశలో అన్ని ఆకర్షణలు ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అలంకరించుకోవాలి, అలా అలంకరించుకోవాలి. కాబట్టి లోకం వైపు యవన యొక్క చెవులు కళ్ళు చాలా యాక్టివ్గా ఉంటాయి. యవనుల యొక్క కళ్ళు యవన దశలో వారి యొక్క కళ్ళు, వాళ్ళ చెవులు చాలా యాక్టివ్గా ఉంటాయి. వారి హృదయాన్ని స్పందింపజేస్తూ ఉంటాయి. ఆ విధంగా అది కావాలి, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా ఉండాలి అనేటువంటిది మరి ఎన్నో డ్రీమ్స్, ఎన్నో కళలు వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి ఇంకా నేను చాలా షార్ట్ చేసి చెప్పాలి, ఎందుకంటే సమయం చాలా మన ఇప్పటికీ అయిపోయింది. ఇక వృద్ధాప్యం అనేదంట నలిగిన పుస్తకం అంట. వృద్ధాప్యం అంటే ఏంటిది, నలిగిన పుస్తకము. మన శరీరం అంతా నలిగిపోద్దా, అనేక అనుభవాలతోటి మరి సంసార వారంతోటి ఎన్నో విధాలుగా కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా భరించుకుంటూ వృద్ధాప్యంలోకి మాకు వచ్చినటువంటి ఆ వయస్సు నలిగిన పుస్తకంతో సమానము అని చెప్పబడింది కనుక మరి మన జీవితము దశలు ఆ విధంగా ఉంటుండగా మన మధ్య ఉన్నటువంటి ఈ ఎవరి బిడ్డలు మీకే ఇప్పుడు చెప్పేది. రైట్, మీ పేర్లేంటి? గ్లోరీ, రెండు పేర్లు ఉన్నాయి. అందరికి ఒక పేరు ఉంటుంది కానీ రెండు పేర్లు ఉన్నాయి. అందుకనే రెండుగా కూర్చున్నారు అన్నమాట కదా. ఎప్పుడు కూడా ఒక్కొక్కరు కాదు, ఒక పేరు కాదు, రెండు పేర్లు కాబట్టి ఎక్కడైనా ఇద్దరము అన్నట్టే కూర్చున్నారు. చాలా సంతోషము. అయితే ఇప్పుడు మనము ఈ బిడ్డలను ఉద్దేశించి ఈ బిడ్డలను దీవించడానికి మనం వచ్చాము. ఎందుకు వచ్చాము మనము? ఇది ఈ బిడ్డల యొక్క ఫంక్షన్ అంటే మనము మీటింగ్ అయిపోయినాక భోజనం చేసుకునే ఫంక్షన్ కాదు. ఈ బిడ్డలను మనం దీవించేటువంటి ఫంక్షన్, ఈ బిడ్డలను ఆశీర్వదించేటువంటి ఫంక్షన్, ఈ బిడ్డలకు మంచి హితబోధలు చేసేటువంటి ఫంక్షన్. అనుభవంతో కూర్చున్న పెద్దలందరూ మనము ఈ వయస్సు దాటిన తర్వాత ఇంతవరకు బాల్యంలో ఉన్నప్పుడు, యవన దశలో ఉన్నప్పుడు అందరూ కూడా ఈ
ఇండిపెండెంట్ గా ఉన్నారు. అంటే ఎవరి ఆధ్వర్యంలో? తల్లిదండ్రుల యొక్క చెప్పుడు చేతలలో వారు ఉన్నారు. ఈ వయసు దాటిన తర్వాత, ఈ 2 దశలు దాటిన తర్వాత వారు ఏంటంటే వారు ఇండిపెండెంట్ గా ఉండేటువంటి వారు, ఇండిపెండెంట్ గా లోకంలోకి వెళ్ళేటువంటి ఒక స్థాయి వారికి వస్తుంది. వివాహం అయిన తర్వాత వారి గృహం కట్టబడిన తర్వాత ఆ స్థాయిలోకి వారు వెళ్ళడము జరుగుతుంది. ఆ స్థాయిలోకి వెళ్ళడం జరిగినప్పుడు ఇక్కడ ఏ పునాది అయితే వారికి పడిందో, మంచి పునాది, బలమైన పునాది, దైవికమైన పునాది, క్రమమైనటువంటి పునాది మీద వారి కుటుంబాలను వారు కట్టుకుంటారు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఈ వయస్సును ఏ విధంగా వారు కాపాడుకోవాలి, ఇతరులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, వారు యవనదశలో ఉండేటువంటి శోధనలను ఏ విధంగా జయించాలి. మరి సాధారణ ఎవరిని పట్టుకుంటాడంటే ఎక్కువగా యవనంలో ఉన్నటువంటి వారు వెంబడే ఉంటాడు. ఎవరు వెంబడి ఉంటాడు? యవనములో ఉండేటువంటి వారు వెంబడే ఉంటాడు. ఎవరికి ఎక్కువ శోధనలు కలుగుతూ ఉంటుంది. కనుక ఆ శోధన జయించేటువంటి వయస్సులో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరిద్దరంటే అక్కడెక్కడోగా చూసేది వినాలి. విన్నారా? ఎందుకంటే నేను 40 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా 25 సంవత్సరాలు పనిచేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను 22 సంవత్సరాలకు ఉన్నాను, ఇంకా చెబుతూనే ఉన్నాను. కనుక కన్ను ఎవరైనా అటు ఇటు వదలుకో, ఎక్కడ ఉండాలి? టీచర్ వైపు ఉండాలి. ఏం చెప్తుండ్రా అని వినేట్టుగా ఉండాలి. నేను తర్వాత ప్రశ్న వేస్తే చెప్తావా జవాబు? చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సిద్ధపడాలి? సిద్ధపాటు మీరు నేర్చుకోవాల్సింది. మొదటి పత్రికలో మరి చాలా చక్కగా యవనస్తులకు ఒకటి హెచ్చరికలు ఇక్కడ ఉన్నవి. 12, 11, 12వ వచనాలు చూసినట్లయితే, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండును. విశ్వాస కుటుంబములకు చెందినటువంటి బిడ్డలారా, ఎవరికి మాదిరిగా ఉండాలా? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మీ యొక్క కుటుంబంలో మాదిరిగా ఉండాలి, మీ సంఘంలో మాదిరిగా ఉండాలి, మీ బడిలో మాదిరిగా ఉండాలి, మీ స్నేహితుల మధ్య మీరు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే కొన్ని లక్షణాలను మీరు అలవర్చుకోవాలా. మీరు ఇప్పుడు చక్కగా అన్ని వేసుకున్నారు, భూషణాలను వేసుకున్నారు కదా, అలంకారం చేసుకున్నారు కదా, ఏం చేయాలి? మీరు అందంగా కనబడేటువంటి కదా, అందంగా కనబడే చెవులకు వేసుకున్నారు, మెడకి వేసుకున్నారు, పొడుగు వేసుకున్నారు, పుట్టి వేసుకున్నారు, గాజులు వేసుకున్నారు. అవన్నీ చక్కటి అలంకరణ. కానీ యవనస్తులు ధరించుకోవలసిన మరి ప్రత్యేకమైన అలంకరణలో ఈ అలంకరణతో మీరు లోకములో జీవించవలసి ఉన్నది. ఆ అలంకరణ చూడాలి. మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు ఏ అలంకరణ చూడాలంటే, మీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఇంతగా ఉండేట్టుగా, మంచి మాట ఉండేట్టుగా చూడాలి. ప్రవర్తన, మీ ప్రవర్తన తెలుసు కదా, చెడు ప్రవర్తన కాకుండా మంచి ప్రవర్తన మీరు అలవర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, కీర్తన 1వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులకు చెందిన చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. పవిత్రమైనటువంటి బిడ్డలుగా మీ జీవితాలు గడుపుకోవాలి. పవిత్రత అంటే తెలుసు కదా, దాన్ని నేను వివరించవలసిన అవసరము లేదు. చెడు సహవాసానికి ఎప్పుడైతే మనం ఆకర్షింపబడతామో అపవిత్రతలోకి వెళ్ళిపోతాము. కనుక పవిత్రతను కాపాడుకోవాలి. ప్రేమలోనో, మన తండ్రి ప్రేమ గలవాడు, పరలోకపు తండ్రి ప్రేమ గలవాడు.
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు కదా. కాబట్టి మన కుటుంబంలో ప్రేమ, తర్వాత విశ్వాసంలో ఏ విశ్వాసం అయితే నీవు కలిగి ఉన్నావో ఆ విశ్వాసం విడిచిపెట్టవద్దు. ఆలయానికి వస్తావా, సండే స్కూల్కి వస్తావా, ప్రార్థన చేస్తావా, వాక్యం చదువుతావా, సాక్ష్యం ఇస్తావా? నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నీకు తెలుసా పేరెంట్ వరకు అని చెప్తావా? నీ విశ్వాసం నీవు కాపాడుకోవాలి. విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండవు. ఎన్ని విషయాలు చెప్పాను? ఎన్ని విషయాలు చెప్పాను? మిమ్మల్ని వీళ్ళం కాదు, ఎన్ని విషయాలు చెప్పాను? 4 5 ఒకటేంటిది చెప్పండి. ఒకటేంటిది? ఏ క్లాస్ చదువుతున్నారు? ఏ క్లాస్? భయపడద్దు, సరే చెప్పండి. ఒకటి ఇప్పుడు మనం చెప్పవలసింది, సరే వాళ్ళు భయపడుతున్నారు కానీ వారిని దీవించే సమయం మనకు వచ్చింది. మనమందరం లేచి చివరి గంటలకు వచ్చాము. మనమందరం లేచి ఇక్కడ ఉన్నట్టు మాటలో కొంచెం మార్పు చేసి చేతులెత్తి ఆ బిడ్డలో మనం దీవించాలి. ఏ విధంగా అంటే నేను మొట్టమొదటి చదువుతాను ఆ విధంగా దీవించాలి. తర్వాత మీరు ప్రతిజ్ఞ చేయాలి. ఆ విధంగా మేము జీవిస్తామని ప్రతిజ్ఞ మీరు చేయాలి. అర్థమైందా? సరే, ఇక్కడ నీ అనేటువంటి అక్షరాన్ని ఇద్దరు కూర్చున్నారు కదా, మీ అని అంటావా కదా? ఇద్దరు కాబట్టి మీ యవనమును బట్టి మనం తర్వాత మీతో మాట్లాడేస్తాను, నేను చెప్పిస్తాను. మీ యవనమును బట్టి ఎవడును మిమ్ము తృణీకరింపనీయకుడి గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసకు మాదిరిగా ఉండము. 5 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు కలిగి ఉండాలి బిడ్డ. విశ్వాసకు మాదిరిగా ఉండాలి బిడ్డ అని మనం అందరము చేతులెత్తి ఆ బిడ్డలను దీవిస్తాం. అది మొదటి దీవెన మనం చేయాలి. ఇక రెండవది ఏంటంటే మనందరి ముందు వాళ్ళు ఒక నిబంధన చేయాలి. మేము ఆ విధంగా ఉంటాము, మా యవనము మేము కాపాడుకుంటాము, విన్నారా? నేను మా విశ్వాసాన్ని కాపాడుకుంటాము, మా